తెలంగాణలోని పోచారం ప్రాజెక్టు వరద ఉధృతితో మెదక్ కామారెడ్డి వెళ్లే జాతీయ రహదారి కోతకు గురైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ సహాయక చర్యలు చేపడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి దంచి కొడుతున్న వర్షాలకైతే మాత్రం వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే భారీ వరద అయితే మాత్రం ఈ వరదల నేపథ్యంలోనే వాగులు వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలోనే మొత్తం కూడా రహదారులు జాతీయ రహదారులు సైతం కూడా తునాతునకలైపోయి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నేను మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి పోచారం ప్రాజెక్ట్ ఉంది. ఆ పోచారం ప్రాజెక్టు అయితే మాత్రం ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఏదైతే ఇక్కడ మెదక్ నుంచి అటు కామారెడ్డికి వెళ్ళే ప్రధాన రహదారి ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే ప్రధాన రహదారి, ఈ రహదారి దాదాపు 100 మీటర్ల మేర ఈ పోచారం ప్రాజెక్టు నీటి ఉధృతికి తునాతునకలైపోయింది. మొత్తం కొట్టుకుపోయి కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే వినాయక చవితి సందర్భంగా ఆ రోజు మెదక్ వైపుకి వచ్చి విగ్రహాన్ని కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలోనే భారీ వర్షం రావడంతో కొంత ఇక్కడ వాళ్ళు 10 మంది దాకా ఇక్కడే ఇటువైపే ఉన్నారు. అయితే 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాల నేపథ్యంలోనే ఈ ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారి కొట్టుకుపోయిన నేపథ్యంలోనే వారందరూ కూడా ఇటువైపే ఉండిపోయారు, అంటే మెదక్ వైపే ఉండిపోయారు. అటు ఈ వాగు దాటిన క్రమంలోనే ఎల్లారెడ్డి వస్తుంది, ఎల్లారెడ్డి తర్వాత కామారెడ్డి వస్తుంది. అయితే ఈ కామారెడ్డికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వాగు దాటితేనే ఇటు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇక్కడే ఈ బస్ షెల్టర్లు కావచ్చు, అలాగే సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడైతే మాత్రం ఈ 10 మంది తలదాచుకున్నారు. అటువైపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, ఈ వర్షాల నేపథ్యంలో ఏందనేది కొంత ఆవేదనకైతే గురయ్యారు. ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లోనే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసిన క్రమంలో అయితే మాత్రం కొంచెం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్షం పడట్లేదు. వర్షం పడని నేపథ్యంలోనే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం పోచారం ప్రాజెక్టు దగ్గర అయితే మాత్రం ఆర్మీ బృందాలు అయితే మాత్రం ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకుని ఒక తాడు సహాయంతో ప్రధానంగా తొలిత ఈ తాడునన్న ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వాగు ఉధృతికి పడవల ద్వారా అయినా సరే పడవ కొట్టుకుపోయే పరిస్థితి అంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఒక తాడుని ఏర్పాటు చేసి తాడు నుంచి అటువైపుకి ఏదైతే ఎల్లారెడ్డి వైపు ఉందో అటువైపుకి ముందైతే తాడుని పెట్టి తర్వాత దాని ద్వారా పడవ పెట్టి అక్కడికి ఈ జనాలు ఎవరైతే ఉన్నారో 10 మందిని కూడా అటు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఈటీవీ ఎక్స్క్లూజివ్ లైవ్ ద్వారా చూసుకోవచ్చు. సహాయక చర్యలు అయితే మాత్రం ఈ ఆర్మీ బృందాలు అయితే చేస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ నిపుణులు అయితే ఎవరైతే ఉంటారో ఇలా రెస్క్యూ సమయంలో వీళ్ళు ప్రత్యేకంగా వీటిపైన శిక్షణ తీసుకుని ఉంటారు. ఎలాంటి ఉధృతినైనా సరే వీళ్ళు తట్టుకోగలరు. వాళ్ళు నైపుణ్యం కలిగినటువంటి ఒక హెడ్ ఉన్నారు, ఆయన మాత్రం ఈ మొత్తానికి గైడ్ ఇస్తున్నారు. ఎలా చేయాలి ఏందనే దాన్ని మాత్రం గైడు చెప్పిన ప్రకారమే వాగులో వాళ్ళు ఎవరు కూడా ప్రమాదానికి గురికాకుండా సలహాలు సూచనలు ఇస్తూ ఉన్న క్రమంలోనే ఈ పటిష్ట బందోబస్తు నడుమ వాళ్ళు కూడా ఈ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా ఇబ్బందికి గురైనట్లయితే వారికి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మెడికల్ ఇటువైపు వచ్చిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యానికి పాలైతే వెంటనే ఆర్మీ బృందాలు వారికి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ఇక్కడ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఏదైతే వరద ఉధృతులు ఎక్కువ ఉన్నాయో అది 2 రోజుల క్రితం దాదాపు 80 మంది ఆర్మీ సిబ్బంది అయితే మాత్రం మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలానికి చేరుకున్నారు. ప్రధానంగా అత్యధికంగా హవేలీ గన్పూర్ మండలంలోనే ధూప్ సింగ్ తండా మొత్తం కూడా గత 2 రోజులుగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. దాంట్లో 40 కుటుంబాలు ఉన్నట్లు చెప్తా ఉన్నారు. అటు వెళ్ళడానికి కూడా రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఈ ప్రధాన తండాలలో రోడ్లు అంతంత మాత్రమే ఉన్న క్రమంలోనే ఈ వరద ఉధృతి వచ్చిన నేపథ్యంలో ఆ రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. వాళ్ళు తండాకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంతకుముందే నిన్న సాయంత్రం నుంచి కూడా ఈరోజు ఉదయం కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం ఆ తండాకి పడవల ద్వారా వెళ్ళి వాళ్ళకి ఆహార భద్రతలు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఇళ్లల్లో నీళ్లు చేరాలి లేదా ఎలాంటి సహాయక చర్యలు కావాలి అనే క్రమంలో బోట్ల ద్వారా అయితే మాత్రం అక్కడికి వెళ్ళి వారికైతే మాత్రం సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు.
ఇప్పటికైతే తండావాసుల్లో ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ప్రకటన చేసిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం హవేలీ గన్పూర్ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఈ ఆర్మీ బృందాలు అయితే మాత్రం తక్షణ చర్యలు అయితే రక్షణ కోసం ఈ తాడులు ఏవైతే ఉన్నో అత్యాధునికంగా పటిష్టంగా ఉన్న తాడులను మాత్రం ఇక్కడ తీసుకువచ్చి వాగులు ఎంత ఉధృతిగా కురిసి నీరు దిగువకి వెళ్తున్నా కానీ దానిని తట్టుకోగల సామర్థ్యం కలిగిన తాడులను అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇటు స్ట్రెచెస్ కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి కిట్లన్నీ కూడా తీసుకొచ్చారు. మొత్తం ఈ ఎలా జరుగుతుంది ఈ రెస్క్యూ అనేది చూడడానికి అయితే మాత్రం గ్రామస్తులు భారీ ఎత్తున తరలి వచ్చి ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భాలని కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు ఒక 50 నుంచి 60 మంది ఈ ఆర్మీ సిబ్బంది పటిష్ట బందోబస్తు నడుమ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ రెస్క్యూ అయితే ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా ఇప్పటికైతే వాగు ఏదైతే ఉందో పోచారం ప్రాజెక్టు మధ్యలో వరకు అయితే చేరుకున్నారు. ఒక ఇద్దరు మాత్రం చేరుకున్నారు, ఇంకొక స్టెప్ ఉంది, అయితే అటువైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే పోచారం ప్రాజెక్టు మొదటి రోజు అంటే గత 3 రోజుల క్రితం అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఇది దాదాపు 2 TMCల నీరు నిల్వ ఉండే సామర్థ్యం ఉంది. అయితే ఎక్కువ నీరు వచ్చిన నేపథ్యంలోనే గేట్లు ఎత్తినా సరే పోచారం ప్రాజెక్టు పైనుంచి కూడా నీరు కిందికి విడుదలయ్యాయి. ఆ క్రమంలోనే కొంత డ్యామ్ ఏమైనా ఈ ప్రాజెక్ట్ ఏమైనా కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు అయితే భావించి ఒకవైపు ఏదైతే పోచారం ప్రాజెక్టు అటు ఎల్లారెడ్డి వైపు మాత్రం నీరు కిందికి దిగి ప్రాజెక్టుకి ఎడమవైపు కొంచెం గండిలాగా పడింది. అయితే ఆ గండి నుంచి నీరు వెళ్తున్న క్రమంలోనే కొట్టుకుపోతుందా అనే అనుమానం అయితే వ్యక్తం చేశారు. కానీ ఆ 2వ రోజుకి వరద ఉధృతి తగ్గటం, ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రకటించిన సందర్భం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే నీరు మాత్రం ఏదైతే గేట్లు ఉన్నాయో వాటి మాత్రంగానే వెళ్తున్నాయి. ఈ వరద ఉధృతి వల్ల ఈ పరిసర ప్రాంతం అంతా కూడా బీభత్సం సృష్టించని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేల కొరిగిపోయాయి. విద్యుత్ దాదాపు ఈ తండాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, అన్నీ కూడా విద్యుత్ లేక అంధకారంలో నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. మరమ్మతులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కానీ దాదాపు మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే అంటే ఒక చోట అయితే వెంటనే చేయగలరు, కానీ అన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా అయితే కొంత అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ అధికారులు అయితే ముమ్మరంగా ఎక్కడెక్కడ ముందైతే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇబ్బందులు కలిగినాయి అని చెప్పేసి. స్తంభాలు ఎన్ని నేల కూలిపోయినాయి, వాటిలో ఎన్ని ఇరిగిపోయినాయి అని చెప్పి ఒక అంచనాకైతే వేస్తున్నారు. నిన్నైతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఈ మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా, అదే ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం సాయంత్రం మెదక్ ఎస్పీ కార్యాలయానికి అయితే చేరుకుని సంబంధిత అధికారులతో శాఖల వారీగా రివ్యూ నిర్వహించి ఎంత మాదిరి అటు వ్యవసాయ శాఖ కావచ్చు, ప్రధానంగా ఇటు విద్యుత్ శాఖ కావచ్చు, ఎంత మేర నష్టం జరిగింది అని చెప్పి ఒక అంచనా వేశారు. వారికైతే మాత్రం స్పష్టమైన ఆదేశాలు చేశారు. వరద ఉధృతి అప్పుడే తగ్గే పరిస్థితి లేదు కాబట్టి అధికార యంత్రాంగం మొత్తం కూడా విధుల్లోనే ఉండాలి, ఎలాంటి సెలవులు కూడా ఇవ్వద్దు, కంప్లీట్గా వరద ముప్పు పూర్తిగా తొలగిపోయిందనేంత వరకు కూడా అధికారులందరూ విధుల్లోనే ఉండాలి, ఎప్పటికప్పుడే సహాయక చర్యలు అందించడానికి సిద్ధంగా ఉండాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన క్రమంలోనే అటు వ్యవసాయ శాఖ కావచ్చు, అలాగే విద్యుత్ శాఖ కావచ్చు ఇప్పటికే క్షేత్రస్థాయిలో చేరుకుని ముమ్మరంగా ఈ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అటు రాకపోకలు రోడ్లు అయితే మొత్తం కూడా గండిలాగా పడి కొట్టుకుపోయిన క్రమంలోనే ఇటు విద్యాశాఖ కూడా సెలవులు ప్రకటించారు. అంటే వేరే ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా విద్యార్థులు ఇటు కళాశాలలు కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏదైనా ప్రమాదం జరిగే ఉందనే అవకాశంతో ముందే ఆలోచన చేసి విద్యా సంస్థలన్నిటికీ కూడా ఈరోజు నిన్న కూడా సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ పోచారం ప్రాజెక్టు దగ్గర సహాయక చర్యలు అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు.
అంటే ఇటువైపు ఉన్న ఇంకా ఎవరైనా ఉన్న ప్రస్తుతం అయితే 10 మంది మాత్రం అటు ఎల్లారెడ్డి కామారెడ్డి వైపు వెళ్లాల్సి ఉంటుంది. వారందరూ కూడా వెళ్ళడానికి ఆర్మీ బృందాలన్నీ కూడా ముమ్మరంగా ఇక్కడ సహాయక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒక ప్రణాళికతోని పక్కన విద్యుత్తు శాఖ కూడా అధికారులు ఉన్నారు. అదేవిధంగా పూర్తిగా ఆర్మీ మాత్రం ఈ సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒక గైడ్ని పెట్టుకున్నారు. గైడ్ అయితే ఆయన ఇచ్చిన సలహాల మేరకే ముందుకు పోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ వాగు దాదాపు 100 మీటర్ల వెడల్పు ఉంది. ఇప్పుడు ఒక 50 మీటర్ల ఒక పిల్లర్ ఉంది. ఆ పిల్లర్ వద్దకు అయితే చేరుకున్నారు. ఇంకొక 50 మీటర్లు అటువైపుకి వెళ్తే మాత్రం ఎల్లారెడ్డికి వెళ్ళవలసినటువంటి ఈ ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళని తరలించే అవకాశం అయితే కనపడతా ఉంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, పోచారం ప్రాజెక్ట్ నుంచి.